సిస్లిబి డెమిలిస్ తొమ్మిదే ఉంటాయి తొమ్మిదా? కదా ఓకే, అయితే అది లైక్ నెంబర్స్ 1 to 9 9 నెంబర్స్ లాగా. ఆ నవరసాలు కూడా అంతే. ఆ 9లోనే కథలు ఉంటాయి. నవగ్రహాలు. తర్వాత నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ రిపిటేటివ్ బై ఇట్ సెల్ఫ్. కరెక్ట్. అది 11 అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 10 అదే 0 నుంచి 9 అలా పెట్టాడు ఆయన. 0 ఎలాగో వాల్యూ యాడ్ చేయదు కాబట్టి 1 నుంచి 9 అన్నాడు. 9 తర్వాత 10, 11, 12 నుంచి ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ స్క్రీన్ ప్లే అన్నాడు ఆయన. మనం ఏ స్క్రీన్ ప్లేలో ఈ కథను తెస్తామా అన్నది దానికి కొత్త ధనాన్ని యాడ్ చేస్తుంది. అది తర్వాత నాకు ఈ సినిమాలో ఒక 2 సీన్స్, ఒకటి ఆ చిన్నపిల్లలిద్దరిని కావిడిలో మోసే సీన్ ఒకటి, రెండవది గుళ్ళో నుంచి విగ్రహాన్ని ఎత్తుకొచ్చేసేయడం. మామూలుగా ఏంటంటే ఎంత సినిమా అయినా సరే దేవుడు అనేసరికి కొంచెం భయపడతారు జనరల్గా. అసలు అలా విగ్రహాన్ని తీసుకొచ్చేసే సీన్ అప్పుడు నువ్వేమైనా కొంచెం ఏమైనా ఆలోచించావా? ఇది మరికి బొమ్మే అన్నట్టుగా చేసుకున్నావా? నాకు అందులో ఎమోషన్ అంటే ఆ అమ్మాయి మీద ఆ కుర్రాడుకున్నంత శ్రద్ధ, ఆమె గుడికి రాలేకపోతే దేవుణ్ణి ఆమె దగ్గరికి తీసుకొచ్చి బొట్టు పెట్టేసి మళ్ళీ ఇచ్చేయాలి, అది ఇంట్లో ఆయన చూసి తిట్టాలి. అలా ఆ సీన్ లో తల్లికి ఎమోషన్ చూసా కానీ అసలు ఈ దేవుడు మనోభావం ఈ యాంగిల్ అసలు అప్పుడు లేదు. అదే కరెక్ట్, ఆ ఏజ్ లో ఉండదు. కానీ నాకు దేవుడు భక్తి అన్నీ ఉన్నాయి, నమ్మకం ఉన్నాయి. కానీ మీకు తెలుసుగా మన ఇంట్లో పూజలు ఎలా చేస్తారని. అయితే ఆ విగ్రహాన్ని మాత్రం నేను షూటింగ్ అయ్యాక పడేనివ్వలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్కి చెప్పి నేను నా కారులోనే తీసుకుని వెళ్ళి అరకులో నుంచి ఆ సెట్ తీసేశాక సెట్ అంతా పడేసాం. కానీ విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామి గుళ్ళో రోజు పూజలు చేసే దగ్గర ఒక చెట్టు కింద పెట్టేశాను. ఆ టెంపుల్ వాళ్ళకి డొనేషన్ ఇచ్చి ఆ విగ్రహాన్ని మనం సినిమా కోసం చేసింది. ఎందుకంటే నాకు అక్కడ భక్తి కావాలి, అది భక్తి. ఇక్కడ నా సీన్ ప్రకారం ఏం జరిగింది అవును. అలానే నేను ఎప్పుడు సీన్లో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం తీను. సో ఇది ఒక మంచిదే కదా, అమ్మాయికి అనారోగ్యం అయితే పట్టుకెళ్ళి దేవుణ్ణి ధైర్యం చెప్పే కుర్రాడి తాలూకు ప్రేమ చూశాను తప్ప నాకు అసలు అక్కడ దేవుడు ఆ ఇది రాలేదు, ఆ ఫీలింగ్ రాలేదు. విగ్రహాన్ని గుళ్ళోంచి తీయటం అన్నది తప్పు అన్నది అసలు ఐడియా కూడా లేదు. ఎందుకంటే మామూలుగా మనం ఎంత సినిమా తీసినా ఎన్ని సీన్స్ చేసినా మనుషులు చావు సీన్ చూసినప్పుడు కూడా ఇమోషన్ అవుతుంటారు. డైరెక్టర్లు మనుషులే కదా అందరూ. అలాగే దేవుణ్ణి తీసేటప్పుడు ఏమైనా మనసుకి ఒక్కొక్కసారి అనిపించవచ్చు, అది తప్పు కూడా కాదు కదా. భగవంతుడు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. సో ఆంజనేయ స్వామి అనుకున్నాక ఈ సీన్ రాసుకున్నాం. ఈ సీన్ రాసుకున్నాక మేము ఆ థాట్కి ఎక్సైట్ అయ్యాం, దొంగతనంగా అమ్మాయి దగ్గరికి అందుకే ఆ సీన్ అడిగాను, స్పెషల్గా ఉందని అడిగాను నేను.